ఓం వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ. కృష్ణం వందే జగద్గురుం, అర్జునం వందే జగదే కబీరం. ప్రతి మనిషి కూడా అప్పుల్లో ఉన్నారండి. మరి ఈ అప్పుల బాధ నుంచి నేను ఏ విధంగా బయటపడాలండి అని ప్రయత్నిస్తూ ఉంటారు. మరి 10,000 రూపాయల జీతం దగ్గర నుంచి ఒక 4-5 లక్షలు రూపాయల జీతగాళ్ళ కూడా అప్పులు అనేటటువంటివి తప్పవు. దీనికి కారణం కుజుడు. ఆ కుజగ్రహము మనకి మీనరాశిలో 2 ఏప్రిల్ 2026 నుంచి ప్రవేశం జరుగుతోంది. అదేవిధంగా మేషరాశికి స్వక్షేత్రగతుడై మరి 11 మే 2026 రోజున ప్రవేశిస్తాడు. అలాగే ఆదాయాలు కనుక మనకు బాగా పెరిగినట్లయితే, వ్యాపార అభివృద్ధి మనకు బాగా పెరిగినట్లయితే మనకి ఈ అప్పుల బాధల నుంచి మనం బయటపడచ్చు అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ విచిత్రం ఏంటంటే, మీకు ఆదాయాలు ఎంత బాగా పెరిగినప్పటికీ కూడా ఖర్చులు కూడా మీకు తెలియకుండా ఖర్చులు అయిపోవడం అనేటటువంటిది సంభవిస్తా ఉంది. బంధువుల వల్ల, పరివారం వల్ల, లేకపోతే విందు వినోద కార్యక్రమాల వల్ల, వేరే వేరే ఊర్లు హనీమూన్లు, తర్వాత తీర్థయాత్రలు, ఈ రకంగా ఏదో రకంగా మరి బంధువుల పెళ్ళిళ్ళు, తర్వాత ప్రతిదానికి వెళ్ళడం, ఈ రకంగా మరి ఖర్చులు అయిపోతూ ఉంటాయి. ఇది అనివార్యం. అటువంటి ఏ కారణంగా వస్తుందంటే గురుడు యొక్క వ్యయస్థితి కారణంగా కొన్ని స్థానాల్లో గురుడు ప్రవేశించడం ద్వారా మనకి ఈ అధిక అనవసరమైనటువంటి వ్యయం మనకి కలుగుతూ ఉంటుంది. మనకు అటువంటి గురుడు కర్కాటక రాశిలోకి మరి 2 జూన్ 2026 నుంచి ప్రవేశించడం జరుగుతుంది. అది 31/10/2026 వరకు ఉంటుంది. మరి ఏమండి మాకు ఇప్పుడు 15 లక్షలు, 20 లక్షల రూపాయల అప్పులు ఉన్నాయండి. ఇవి అన్ని చిన్న సైజు వాళ్ళ కోరికలు. ఇవి తీర్పోవాలా? దీనికి ఏదైనా సరే ఒక మంత్రం ఇవ్వండి, ఒక యక్షిని మంత్రం ఇవ్వండి, లేకపోతే చక్కగా తొందరగా వచ్చేటటువంటి ఒక ఉపాయం. ఈ మధ్య కాలంలో రెమెడీస్ అందరూ చెప్పడం వల్ల పాపం ఆ రెమెడీస్ వల్ల తొందరగా మీకు ఫలితాలు వస్తాయేమో అనేటటువంటి ఆశతో ప్రతి ఒక్కళ్ళు కూడా రెమెడీస్ చెప్పండి అని అడుగుతూ ఉంటారు. అసలు మీ జాతకం ఏమిటి? మీ జాతకంలో ఇదంతా కూడా గోచారం అంతా కూడా కోటాను కోట్ల మందికి కామన్ ప్లాట్ఫారం మీద చెప్పబడేటటువంటిది. నాసా మనకి ఎప్పటికప్పుడు విడుదల చేస్తూ ఉంటుంది పైన ప్లానెట్స్ ఎలా తిరుగుతున్నాయి, గ్రహాలు అనేటటువంటివి. దాని లైవ్ రిపోర్ట్స్ చూసి మనం మీ యొక్క వ్యక్తిగత జాతకాలను మనం చూసి చెప్పినప్పుడు మనకు అర్థమవుతా ఉంటుంది ఎప్పుడు అప్పులు తీరతాయి, ఎప్పుడు ఏంటి అన్నది. మీరు దాన్ని చాలా వెరీ క్యాజువల్గా తీసుకోవడము, ఫోన్ ఉంది కదా అని కొట్టేసేయడము, మామూలు జ్యోతిష్కులకు కొట్టేసినట్లు కొట్టేసి నా ధనుసు రాశి అండి బాగుంటుందండి అట్లా అడగకూడదు. అలాగే నా అప్పులు తీరిపోతాయండి, నాకు ఈ యొక్క రెమెడీస్ చెప్పేసేయండి, నాది గురుడు 4వ ఇంట్లో ఉన్నాడండి, మేనరాశి అండి, ఇట్లా అస్సలు అడగకూడదు. అందువల్ల ఎందువల్ల ఇలా అయిపోయింది అని అంటే, యూట్యూబ్లో మీకు ఎక్కువ మంది మీకు శాస్త్రం తెలియనటువంటి వాళ్ళు, గురు పరంపర లేనటువంటి వాళ్ళందరూ కూడా ఇష్టం వచ్చినట్టుగా ఈ ఛానల్స్ అన్ని కూడా వాళ్ళు ప్రోత్సహించడం వలన కంటెంట్ కావాలి కాబట్టి ఛానల్స్ ప్రోత్సహిస్తాయి. ఇక ఈ డమ్మిగాళ్ళందరూ వచ్చి చెప్పడం వల్ల ఏమైపోయిందంటే జ్యోతిష శాస్త్రం మొత్తం భ్రష్టు పెట్టిపోయింది. మీరు కూడా
వాళ్ళు వాళ్ళ ప్రత్యేకత ఉండాలని గురుడు 4 ఇంట్లో 6 ఇంట్లో శని ఇలా చెప్తుంటే మీరు కూడా అలా తయారయ్యారు. మరి పోనీ ఇన్ని సంవత్సరాల నుంచి వింటున్నారు, మీ అప్పులు తీరినయ్యా? ఇన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు, మీ అక్రమ సంబంధాలు అలాంటివి ఏమన్నా మానుకున్నారా? ప్రవచనాలు వింటున్నారు, ఎంతో మంది ప్రవచనకారులు, చాగంటి గారు వీళ్ళందరూ కూడా ఎన్నో సంవత్సరాల నుంచి చెప్తున్నారు. ఒక్కొక్కరు గోశాలు పెట్టుకున్నారు, దేవాలయాలు పెట్టుకున్నారు. వాళ్ళకి అబ్బాయి గురువుగారులండి డొనేషన్లు ఇవ్వాలండి, ఇస్కాన్ వాళ్ళండి, ఆ వాళ్ళు ప్రతి తిథికి కూడా నరసింహస్వామి బర్త్డే ఈరోజు డబ్బులు వేసేయండి అన్నదానం చేస్తాం, ఈ రకంగా తయారైపోయినాయి మొత్తం అన్ని సంస్థలు కూడా. మరి దానివల్ల ఆధ్యాత్మికత భ్రష్టత్వం అయిపోయింది. కాబట్టి నిజమైనటువంటి ఆది గురువు అయినటువంటి పరమేశ్వరుడు మరి చక్కగా ఆయన సిద్ధాంతాన్ని, ఆయన ఐడియాలజీని విత్ నో డివియేషన్స్ లార్డ్ కృష్ణ చెప్పారు. లార్డ్ కృష్ణ చెప్పినటువంటి ఐడియాలజీని మళ్ళీ చక్కగా పరమేశ్వరుడే ఆయన అవతరించి ఆనందమూర్తిగా వచ్చారు. మరి ఆయన ఈ కలియుగాంతానికి మనకి భగవంతుడు కలియుగాంతం వరకు కూడా ఓం నమో వెంకటేశాయ అని అంటాం. వెంకటేశ్వరుడే కలియుగానికి అధిపతి అని చెప్తాం, కలియుగ దేవుడు అంటాం. అలా కలియుగం తర్వాత నెక్స్ట్ ట్రాన్సిషన్ జరుగుతుంది. నెక్స్ట్ యుగానికి, సత్యయుగానికి వెళ్తారు. అప్పుడు మిమ్మల్ని రక్షించేది ఒకే ఒక్క మంత్రం, బాబానామం కేవలం. బం బం బాబా అంటూ శివుడికి చెప్తాం కదా, బాబానామం కేవలం చెప్పబడింది కలియుగ భవిష్యత్తు పురాణంలో. మరి కల్కి అవతారం మనకి చక్కగా శంభాల గ్రామంలో పుడతాడని చెప్పారు. ఆ శంభాల గ్రామమే దానికి గుర్తిచ్చారు, ఫస్ట్ ల్యాండ్స్కేప్ ఆన్ ది అర్త్. అదే గూగుల్ చేసి చూడండి, సింగ్ భూమి, అదే జార్ఖండ్లో ఉంది, బీహార్లో, జార్ఖండ్లో. మరి అది ఆనందనగర్ దానికి. మరి అక్కడ తపస్సు చేసినటువంటి వాళ్ళు, మరి అక్కడ ఎప్పుడు కూడా ధర్మ మహా సమ్మేళనాలు జరుగుతూ ఉంటాయి. దానికి ఆ యొక్క మంత్ర జపము, చాంటింగ్ జరుగుతూ ఉంటుంది, బాబానాం కేవలం కీర్తన జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి సీరియస్గా. ఎందుకంటే లార్డ్ కృష్ణ మధురలో పుట్టాడు, దట్స్ ఆల్. గోకులంలో పెరిగాడు. రాముడు అయోధ్యలో పుట్టాడు, అయోధ్యలో పెరిగాడు, అంతే. దానికి రామాయణం మైథాలజీ ఇది కల్పితము, కావ్యము, ఊహాజనితము. శంభాల గ్రామము హిమాలయ పర్వతాల అవతల ఉంటుంది, అది ఎవరు వెళ్ళలేరు, ఊహకు అందదు. ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రేలాపనలు చెప్పకూడదు. మీకు తెలియనప్పుడు నోరు మూసుకొని ఉండాలి, ప్రవచనకారులైనా స్వామీజీలైనా. అది తెలియనప్పుడు గూగుల్ జియోలాజికల్ ఎవిడెన్సెస్ ఉన్నాయని చెప్తోంది. ఎన్జిఆర్ఐ ఇచ్చింది సర్టిఫికేషన్, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. గూగుల్లో చూడండి, సింగ్ భూమి అని. దెన్ హౌ డేర్ యు ఆర్ సేయింగ్ దట్ శంభాల అనేటటువంటిది అక్కడెక్కడో హిమాలయ పర్వతాల అవతల ఉంటుందని చెప్తారు. అది ఊహాజనితం అని చెప్తారు. కలియుగ భవిష్యత్తులో పురాణాలన్నీ ఊహాజనితాల, బ్రాహ్మణులు రాశారంటారు ఒకడు, వేదాలన్నీ కూడా 4 శ్లోకాలు చెప్పేసి ఇవన్నీ కూడా ఆవిర్భవించేసి శివుని యొక్క గంట ఢమరక నాదం నుంచి వచ్చినాయి అని చెప్పేటటువంటి వాళ్ళంతా ఎందుకు? రాముడు కల్పితం, రామాయణం కల్పితం అన్నప్పుడు ఎందుకు నోరెత్తట్లేదు? సో మీ జీవితాలు బాగోవాలంటే ఇలాంటివన్నీ, ఇలాంటి అశాస్త్రమైనటువంటి, అవైదికమైనటువంటి ప్రవచనాలు చెప్పేటటువంటి వాళ్ళ ప్రవచనాలు విన్నా నాశనం అయిపోతారు. కాబట్టి ఇక్కడ మనకి స్వామి వివేకానందుల వారు చెప్పారు, రామకృష్ణ పరమహంస చెప్పారు, తర్వాత మన ప్రభాత్ రంజన్ సర్కార్, ఆనందమూర్తి గారు, తర్వాత పరమహంస యోగానందుల వారు, రమణ మహర్షి, జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు, రామానుజాచార్యులు వారు, వీళ్ళ ప్రవచనాలు వినండి. ఇప్పుడున్న వాళ్ళు ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్పే ప్రవచనాలు ఎందుకు వింటారు? మీరంతా ఏం మార్చారు? మీ జీవితాలను ఏం మార్చారు వాళ్ళు? ఏం మార్చగలరు వాళ్ళు? ఇంకా ఎదురు మీకు కాశీలో మడి భోజనాలు పెడతాం, కింద హాల్ కడుతున్నాం, డబ్బులు ఇవ్వండి, పైన కింద ప్రవచనాలు చెప్పిస్తాం. ఇంకా ఇంకా ప్రవచనాలు చెప్పేవాళ్ళు లేరా? అశాస్త్రమైన ప్రవచనాలు చెప్పిస్తావా? సో పైన మనము
ప్రవచనాలు చెప్పేటప్పుడు పైన మనం ఏం చేస్తాము, మళ్ళీ ఈ యొక్క హాల్ కడుతున్నాము, మడి భోజనాలు పెడతాము, కింద ప్రవచనాలు కట్టిస్తాము, ఇట్లా చెప్తున్నారు. సో ఇవన్నీ కాకుండా మీ అప్పుల మార్గాలు తీరాలన్నా, ఈ యొక్క ఆ, ఆ, ఆదాయాలు పెరగాలన్నా డైరెక్ట్ గా శివుడి యొక్క ఐడియాలజీని మీరు ఫాలో అయినప్పుడు, కృష్ణుడి యొక్క ఐడియాలజీని మీరు ఫాలో అయినప్పుడు మాత్రమే వస్తుంది. దానికోసం మీ పర్సనల్ జాతకము చెబుతుంది. అండ్ దాని నుంచి రెమెడీస్ అనేటటువంటి కరెక్ట్ రెమెడీస్, ఇలాంటి పిచ్చి పిచ్చి వాళ్ళు చెప్పేటటువంటి చెట్టు పుట్ట మా దగ్గర హోమాలు చేయండి, 5 లక్షలు ఇవ్వండి, 25 లక్షలు ఇవ్వండి, ఆల్ దిస్ నాన్ సెన్స్ రెమెడీస్ అన్ని కూడా మీకు హెల్ప్ చేయు. సో వాట్ ఆర్ ద కరెక్ట్ రెమెడీస్ అనేటటువంటివి తెలుసుకోండి. ఒక్కొక్క ఆ రాశి వారికి, ద్వాదశ రాశుల వారికి ఈ యొక్క గ్రహ సంచారం వలన ఏ విధంగా ఫలితాలు ఇస్తాయో చూద్దాం. తులారాశి, ఈ తులారాశి వారికి అందరికీ కూడా ఒకటే పదండి, ఉద్యోగ బెడద. ఏమంటే మేము మంచి మంచి కంపెనీస్లో వర్క్ చేస్తున్నాము, ఆ కంపెనీల్లో మాకు ప్రమోషన్ లేదు, ఎదుగుదల లేదు, ఇంకా మంచి ఉద్యోగం రావట్లేదు మాకు. కాబట్టి ఆ జంప్ చేస్తే మాకు ఏమైనా కొత్తగా ఉద్యోగం వస్తుందా అని చాలామంది పాత ఉద్యోగాలకు రాజీనామాలు చేశారు. ఆ చేసినటువంటి వాళ్ళకి అప్పట్లో మంచిగా కొత్త కొత్త వేరే వేరే కంపెనీస్ నుంచి మీకు బ్రహ్మాండమైనటువంటి కాల్స్ వచ్చేవి. కాబట్టి మనకు అవకాశాలు ఉన్నాయి కదా, ఇప్పుడు మనం చేద్దాం కదా అని ఇప్పుడు రిజైన్ చేసేస్తారు. రిజైన్ చేసేసిన తర్వాత నుంచే ఉద్యోగాలు అనేటటువంటివి, కాల్స్ అనేటటువంటివి తగ్గిపోయినాయి. ఒకవేళ వచ్చినటువంటి కాల్స్కి, ఇంటర్వ్యూస్కి మేము కనుక వెళ్ళినట్లయితే మాకు సెలెక్ట్ కావడం లేదండి, వాళ్ళు ఏమి చెప్పట్లేదండి అనేటటువంటివి ఎక్కువగా జరుగుతున్నాయి, అవి వినబడుతున్నాయి. మనకు దీనికి కారణం ఏంటంటే శుక్రుడు వృషభ రాశిలోకి 19 ఏప్రిల్ 2026 నుంచి మీకు అష్టమ స్థితిలోకి వస్తున్నాడు. కాబట్టి ఉద్యోగాల విషయంలో లేడీ బాస్ కనుక ఎవరైనా ఉన్నట్లయితే, లేదా లేడీ బాస్ ఇంటర్వ్యూలు కనుక చేసినట్లయితే ఆ ఇంటర్వ్యూల మీద ఆశలు వదిలేసుకోవడం అనేటటువంటిది మంచిది. అలాగే స్త్రీల నుంచి వ్యతిరేకత అనేటటువంటిది మీకు వస్తుంది. అలాగే చక్కగా ఈ యొక్క భార్య తరపు బంధువుల నుంచి రావాల్సినటువంటి సహకారం తగ్గుతుంది. అనవసరమైనటువంటి మనస్పర్ధలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి షష్ఠ స్థితిగతుడైనటువంటి బుధుడు మరి మీనరాశిలో నేసపట్టి మీకు ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు మీనరాశిలో 11 ఏప్రిల్ 2026 నుంచి మీనరాశి ప్రవేశం చేశాడు. దానివల్ల మీరు ఎంత మంచిగా అవతల వాళ్ళకి చెప్తున్నప్పటికీ కూడా అవతల వాళ్ళకి సరిగ్గా అర్థం కాకుండా, ఒకటి మంచి చెప్తుంటే వాళ్ళు చెడుగా అర్థం చేసుకోవడం, దాన్ని చేసుకోవడం అలాంటివి జరుగుతున్నాయి. కాబట్టి ఇలాంటి విషయాల్లో మీరు కొంచెం జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే సత్యం మాట్లాడటంలో మీరేం భయపడద్దు. అప్రియంగా మాట్లాడాల్సినటువంటి అవసరం మీకు లేదు. కాబట్టి మీరు ప్రియంగా మాట్లాడాల్సినటువంటి విధానంలో వాళ్ళ సత్యం చేస్తే అట్లా మాట్లాడండి. అలాగే వ్యాపారాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క కిరాణా వ్యాపారం నుంచి, బట్టల షాపు వ్యాపారం దగ్గర నుంచి అన్ని రకాల వ్యాపారాలు కూడా సూపర్ సక్సెస్ఫుల్గా మీకు ముందుకు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క వ్యాపారాల్లో కిరాణా షాపు, తర్వాత బట్టల షాపులు, హాస్టల్స్, వైన్ షాపులు, పాలు, నీళ్లు, ఇలాంటి లిక్విడ్స్ బిజినెస్లన్నీ కూడా బ్రహ్మాండంగా జరుగుతాయి. మరి చాలామంది బంగారం తనఖ పెట్టి మరి రకరకాల వ్యాపారాలు మీరు పెట్టినటువంటి వాళ్ళు తులారాశిలో ఉన్నారు. వాళ్ళు సక్సెస్ఫుల్గా కాలేకపోయారు. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు అవన్నీ వచ్చినాయి. మీరు చేయని తప్పులకి మీరు బలవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మీ పూర్వీకులు, మీ తండ్రి లేకపోతే మీ తరపు బంధువులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా మీకు ఏం చేశారండి, వీళ్ళంతా కూడా వాళ్ళు ఎవరెవరితోనో కాంట్రాక్ట్స్ పెట్టుకొని మీ ఆస్తులు, పొలాలు, కాగితాలు అన్నీ కూడా అమ్మకానికో తనఖాకో రాస్తే అవన్నీ కూడా ఇప్పుడు తలనొప్పి మీరు కోర్టుల చుట్టూ తిరగడం ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. ముఖ్యంగా ఉద్యోగాల లాస్ అనేటటువంటివి క్లియర్గా కనబడుతుంది. కొత్తగా ఉద్యోగాలు ఇంకా రావడానికి కొంత సమయం పడుతుంది. ఈ తులారాశి వారికి భాగ్యంలో ఉన్న గురుడు సంపూర్ణమైనటువంటి రిజల్ట్స్ ఇవ్వట్లేదు. గురుబలం ఇంకా సరిపోలేదు.
కాబట్టి 2 జూన్ 2026 తర్వాత మీకు ఈ యొక్క గురుడు కేంద్రంలోకి రావడం అనేటటువంటిది జరుగుతుంది. ఇకపోతే ఈ యొక్క కుజుడు మీకు వృషభ రాశిలోకి 21 జూన్ 2026 వస్తున్నాడు. అప్పుడు అప్పుల బాధలు మీకు ఎక్కువగా అవుతాయి. అప్పులు మీరు ఎవరికైతే ఇవ్వాల్సి వస్తుందో అటువంటి వాళ్ళందరూ కూడా మీ ఫోన్లు ఉంటాయి. ఫోన్ వస్తే చాలు భయపడడం అనేటటువంటి విధానంలో మీ యొక్క జీవన శైలి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క వృషభ రాశిలోకి కుజుడు మరి 11 మే 2026 నుంచి వచ్చాడు కాబట్టి సంసార విషయాల్లో ఉన్నటువంటి గొడవలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆగిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. సప్తమ స్థితి కారకుడైనటువంటి ఈ యొక్క కుజగ్రహ ప్రభావం అందులో స్వక్షేత్రగతుడై ఉండడం వల్ల మీకు సంతానం అనేటటువంటిది ఒక చాలా సంవత్సరాల నుంచి జరగట్లేదండి అనుకునే వాళ్ళకి కలుగుతుంది. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మీరు రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదవండి. పిల్లల నుంచి అనేక రకమైనటువంటి టెన్షన్స్ వస్తాయి మీకు పంచమంలో ఉండడం వల్ల. కాబట్టి ఈ యొక్క దుర్గాదేవి యొక్క ఆరాధన చేసుకోవడము, దుర్గాదేవి యొక్క ఉపాసన, మంత్రదీక్ష, ఆ యొక్క కుంకుమార్చన చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.